ఎస్ 2026 జేఈ మెయిన్స్లో మరొకసారి నారాయణ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. ముఖ్యంగా ర్యాంకులంటే నారాయణ అంటే ర్యాంకులుగా గత దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ కూడా అలాంటి ర్యాంకుల్ని సాధించారు. ఏ ర్యాంక్స్ సాధించారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన డైరెక్టర్ సింధూర నారాయణ గారు. నమస్తే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టు అసలు ఒక ఇయర్ కాదు, 2 years కాదు, ఆల్మోస్ట్ ఒక 5 decadesగా నారాయణ గ్రూప్ అన్నది అసలు నాట్ ఓన్లీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, ఇప్పుడు కంట్రీ వైడ్గా ఆల్మోస్ట్ 22 స్టేట్స్లో ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసి స్టూడెంట్స్ని ర్యాంకర్స్గా తీర్చిదిద్దుతోంది. అలాగే ఈ నిన్న అనౌన్స్ చేసిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో కూడా అంతే అద్భుతంగా రిజల్ట్స్ అన్నవి ప్రొడ్యూస్ అయినాయి. మీరు కానీ కంట్రీ వైడ్ రిజల్ట్స్ కానీ తీసుకున్నట్టయితే 13 lakh స్టూడెంట్స్ రాసిన ఈ ఎగ్జామ్లో అది 2 phases ఎగ్జామ్ రాశారండి. కంట్రీ వైడ్గా 13 lakh స్టూడెంట్స్ రాస్తే ఓన్లీ 26 స్టూడెంట్స్కి మాత్రమే 100 percentile అన్నది వచ్చింది. ఆ 26లో కూడా 7 స్టూడెంట్స్ నారాయణ స్టూడెంట్సే కావడం మనం గమనించాలి. అంటే ఆల్మోస్ట్ 27% ఆఫ్ ద 100 percentiles హ్యాస్ బీన్ అచీవ్డ్ బై నారాయణ గ్రూప్, అండ్ దిస్ హ్యాస్ నాట్ బీన్ అచీవ్డ్ బై ఎనీ అదర్ గ్రూప్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ అవర్ రిజల్ట్స్ టుడే. ఇంకా చెప్పాలంటే 100 percentiles కూడా తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి వచ్చాయి. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ తెలుగు రాష్ట్రాల నుంచి 400 percentiles తెప్పించిన ఏకైక విద్యా సంస్థ ఈ కంట్రీలో నారాయణ గ్రూప్ మాత్రమే. సో డెఫినెట్గా మా మీద ఏ నమ్మకం అయితే తెలుగు పేరెంట్స్ పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మీరు కానీ టాపర్స్ని తీసుకున్నట్టయితే 8 స్టేట్స్లో టాపర్స్ నారాయణ గ్రూప్ నుంచి వచ్చారు. 8 స్టేట్స్లో ఒకే ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక టాపర్స్ రావడం అన్నది మీరు ఎక్కడా వినుండరు. అండ్ 8 స్టేట్స్లో కూడా 10 టాపర్స్ వచ్చారు. ఆ స్టేట్స్ ఏవంటే ఏపీ అలాంగ్ విత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, అలాగే తమిళనాడు, ఢిల్లీ, యూపీ అండ్ గోవా. సో ఇలాంటి రిజల్ట్ కూడా మరి ఇంకా ఏ ఇతర విద్యా సంస్థ కూడా సాధించని రిజల్ట్ అండి. అలాగే ఓపెన్ కేటగిరీ 10th ర్యాంక్తో పాటు మాకు టాప్ 25లో 8 ర్యాంక్స్, అంటే 32% ఆఫ్ ద ర్యాంక్స్. అలాగే టాప్ 100లో 27 ర్యాంక్స్. ఆ 27లో కూడా 11 స్టూడెంట్స్ మాతో స్కూల్ లెవెల్ నుంచి ట్రావెల్ చేయడం అన్నది జరిగింది. అలాగే టాప్ 1000లో 171 ర్యాంక్స్. ఆ 171లో కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ మాతో స్కూల్ లెవెల్ నుంచి ఏదర్ ఈటెక్నో కానివ్వండి, ఒలింపియాడ్ కానివ్వండి, సిఓ కానివ్వండి, ఇలా వేరియస్ స్కూల్స్లో జాయిన్ అయ్యి తర్వాత కాలేజ్కి వచ్చి ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో స్కూల్ లెవెల్లో జాయిన్ అయినా, కాలేజ్ లెవెల్లో జాయిన్ అయినా వాళ్ళు అప్లై చేసింది ఏదర్ ఐఐటికైనా లేదా నీట్కైనా దేనికైనా కూడా మేము 100% యువర్ డ్రీమ్స్ ఆర్ ఆర్ డ్రీమ్స్ అన్న మోటోతోనే వెళ్తాము. డెఫినెట్గా మీరు ఏ డ్రీమ్స్ అయితే మీరు మీ పిల్లల మీద పెట్టుకుంటారో అది తీర్చిదిద్దేటట్టు మా ఆర్ఎండి కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మా ఎంటైర్ నాన్ అకాడమిక్ సపోర్ట్ కూడా అది అందజేస్తాము. ఐ కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్ ఫర్ దిస్ అమేజింగ్ రిజల్ట్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద జేఈ అడ్వాన్స్. స్టూడెంట్స్కి స్ట్రెస్ అనేది కూడా కొంచెం ఉంటుంది ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో స్ట్రెస్ని నుంచి రిలీఫ్ చేయడానికి మీరు బ్యాక్ ఎండ్లో ఏదన్నా ఆర్ఎండి చేయడం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మోటివేషన్స్ ఏదైనా ఇవ్వడం కానీ జరుగుతుంది? మేము దిశ అనే ప్రోగ్రామ్ని ఆల్మోస్ట్ ఒక డెకేడ్ బ్యాక్ లాంచ్ చేశామండి. దిశ ద్వారా ఆల్మోస్ట్ 130 ట్రైన్డ్ సైకాలజిస్ట్ మా దగ్గర డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు స్టూడెంట్ వెల్ఫేర్ కోసం దే విల్ బీ కండక్టింగ్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇండివిజువల్ కౌన్సిలింగ్ సెషన్స్ నుంచి, గ్రూప్ కౌన్సిలింగ్ సెషన్స్ నుంచి, ఈవెన్ పేరెంట్ కౌన్సిలింగ్ సెషన్స్ వరకు, అలాగే ఈవెన్ స్టాఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా వీళ్ళు ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 35,000 కౌన్సిలింగ్ సెషన్స్ అన్నవి కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ కౌన్సిలింగ్ సెషన్స్ అన్నవి నాట్ ఓన్లీ ప్రోయాక్టివ్గా వాళ్ళ సైడ్ నుంచే కాదు, ఎవరైనా స్టూడెంట్ కొంచెం డిప్రెస్డ్గా ఉన్నా, లేకపోతే కొంచెం నెగిటివ్గా ఫీల్ అయినా, దేనివల్లైనా అవ్వచ్చు, అది మార్క్స్ వల్లే అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది స్టూడెంట్స్ జస్ట్ ఒక ఫ్రెండ్ మాట్లాడలేదనో, లేకపోతే ఒక టీచర్ తను అనుకున్నంత అప్రిషియేట్ చేయలేదనో, లేకపోతే వేరే ఇంట్లో ఇంకేమన్నా ఇష్యూ ఉన్నా కూడా కొన్నిసార్లు బికాస్ దే గో త్రూ అ వెరీ సెన్సిటివ్ అండ్ డెలికేట్ స్టేజ్, దే కీప్ గోయింగ్ త్రూ అ లాట్ ఇన్ దేర్ హెడ్. అలాంటి టైంలో డెఫినెట్గా దే విల్ అప్రోచ్ ద దిశ టీమ్ అండ్ ద దిశ టీమ్ కౌన్సిల్స్ దెమ్. అలాంగ్ విత్ దెమ్ మా స్టాఫ్ కూడా వాళ్ళు టెక్నికల్గా, సైంటిఫిక్గా దిశ టీమ్ ద్వారా ట్రైన్ చేశాం కాబట్టి దే ఆల్సో మేక్ ష్యూర్ దట్ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ మెంటలీ. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని రాయాలి అంటే అలాంగ్ విత్ సబ్జెక్ట్ నాలెడ్జ్, అలాంగ్ విత్ ప్రాక్టీసింగ్ properly, you should also make sure that you value time
అండ్ నెంబర్ 2 మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ని వీ మేక్ ష్యూర్ దట్ వీ గివ్ ఇట్ టు దెమ్. దానివల్ల నారాయణలో చేరిన ప్రతి స్టూడెంట్ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తారు. కానీ సబ్జెక్ట్ అంటే ఏదో కష్టపడిపోతున్నాము, ఇంకా ఇది అయిపోతే సరిపోతుంది అన్న ఆ ఫీలింగ్తో వెళ్ళరు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హ్యావింగ్ సచ్ వండర్ఫుల్ టీమ్ టు వర్క్ విత్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నారాయణ యాజ్ ఇట్ ఈస్గా కూడా ఎవ్రీ ఇయర్ ఏ విధంగా అయితే ర్యాంక్స్ని సాధిస్తున్నారో ఈసారి కూడా 2026లో కూడా జేఈ మెయిన్స్లో కూడా టాప్ ర్యాంక్స్ని సాధించాం. ముఖ్యంగా మా టీం వెనకుండి ఈ స్థాయిలో R&D చేయడం, బ్యాక్ ఎండ్లో కూడా ఈ స్థాయిలో కూడా స్టూడెంట్ సపోర్టింగ్ ఇవ్వడం వల్లే ర్యాంక్స్ అనేవి సాధ్యమయ్యాయని సో సింధూర నారాయణ గారు చెప్పినట్టు తెలుస్తుంది.